భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం ఎలా చేయాలో రైతులకు తెలియజేయడానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 రోజుల పాటు రైతు మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. ఈ మేరకు హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు మహోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, వ్యవసాయ కంపెనీల రిప్రజెంటేటివ్లు, హార్టికల్చర్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుండి అందరూ భాగస్వాములు అవుతారన్నారు. వచ్చిన రైతులకు 134 స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రతి అరగంటకు ఒకసారి ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులకు భోజన వసతి, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. మెటల్ అది ఉంది కదా ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ అంత వస్తుంది. అట్లా డిజైన్ మీకు ఫోటో ఉంటుంది కదా, బాగా నిజామాబాద్లో ఏమేమి ఉంటుంది కదా, అది చూపించేస్తే క్లియర్ కదా మీకు అంబిగ్యూటీ. దీని స్టెబిలిటీ స్ట్రక్చర్ ఓకేనా? వర్షం పడ్డా కానీ ఇంకేదైనా నో ప్రాబ్లం. ఎంతమంది సీటింగ్ కెపాసిటీ పెడతారు ఇక్కడ? 2000. ఇండియా వాళ్ళకి కూడా ఐడియా ఉంటే కొంచెం మొబిలైజేషన్ ఇక్కడ హుస్నాబాద్ మున్సిపాలిటీలో 6th, 7th, 8th జూన్ మనకి కిసాన్ మేళా రైతు మహోత్సవం అనేది స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆర్గనైజ్ చేయబడుతుంది. దీంట్లో మనకి రైతులందరూ సిద్దిపేట జిల్లాయే కాకుండా చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ జిల్లా కావచ్చు, హన్మకొండ కావచ్చు, జనగామ జిల్లా కావచ్చు, అక్కడి నుంచి ఫార్మర్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేసుకొని మనకి ఇక్కడ 3 days ఏదైతే ఈవెంట్ ఉందో అందులో రైతులకి సంబంధించినంత వరకు అవగాహన కల్పించటము, అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించి పరికరాలు, పరిజ్ఞానము, వారికి సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఏ విధంగా చేయాలి, వాణిజ్య పంటలు ఏ విధంగా ఉంటాయి, ఆయిల్ పామ్ కల్టివేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇట్లా రైతులే కాకుండా మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, శాస్త్రవేత్తలు, మనకి అగ్రికల్చర్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్స్, మనకి డిఫరెంట్ అగ్రికల్చరల్ కంపెనీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. మనకి ఈ 3 days ఈవెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డే నాడు మనకి బస్సెస్ పెట్టి రైతులందరినీ కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తోటి టైఅప్ చేసుకొని రైతు వేదిక క్లస్టర్ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికల నుంచి ఈ 6th, 7th, 8thకి బస్సెస్ ద్వారా మొబిలైజ్ చేసి ఇక్కడ వెన్యూకి తీసుకురావడానికి కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి 6th, 7th, 8th ఫార్మర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు 134 స్టాల్స్ అనేవి మనం పెట్టున్నాము. ఈ స్టాల్స్ అన్నీ కూడా రాగానే వాళ్ళు సందర్శించి వారి అవగాహనని పెంచుకొని ఇక్కడ మనకి ఫామ్ మెకనైజేషన్కి సంబంధించి కూడా ఇంప్లిమెంట్స్ అనేవి ఇక్కడ ఒక పెద్ద షెడ్ కింద పెట్టడం జరుగుతుంది. సో లేటెస్ట్ టెక్నాలజీ మార్కెట్లో ఏముంది అనే దాని మీద కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తదుపరి మనకి ఇక్కడ ఒక జర్మన్ హ్యాంగర్లో వర్క్షాప్స్ కండక్ట్ చేయడానికి, అంటే ప్రతి ½ an hour సెషన్స్లో మనకి ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ టాపిక్స్ మీద వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. ఆ వర్క్షాప్స్ కండక్ట్ చేసేదానికి కూడా రెయిన్ ప్రూఫ్ జర్మన్ హ్యాంగర్ అనేది మనం ఎరెక్ట్ చేసుకున్నాము. అందులో దాదాపు 1000 నుంచి 1500 మంది రైతులు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి కూర్చొని ఈ సెషన్స్ అన్నీ కూడా వినటానికి అక్కడ సదుపాయాలు అనేవి ఏర్పాటు చేస్తున్నాము. ఈ వర్క్షాప్స్ నడిచేటప్పుడు మనకి కంప్లీట్ LED స్క్రీన్స్ పెట్టడము, అదేవిధంగా మనకి రైతులు కావచ్చు, వచ్చే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఏసీస్ అండ్ కూలర్స్ కూడా మనం పెడతా ఉన్నాం.
రైతులు వచ్చిన తర్వాత వారికి హ్యాండ్స్ ఆన్ ఇక్కడ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా డెమో చూపించటము, వారికి అర్థమయ్యే విధంగా చెప్పటము, ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా జరుగుతుంది. దీంట్లో మనకి రైతులు వచ్చిన తర్వాత అదే రోజు లంచ్ వారికి ప్రొవైడ్ చేయటము, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, ఓవరాల్ అరేంజ్మెంట్స్కి సంబంధించి ట్రాఫిక్ నుంచి, పోలీస్ నుంచి అండ్ రెవెన్యూ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు రాత్రికి పూర్తవుతాయి. ఇందులో జిల్లా యంత్రాంగం తరపు నుంచి అదేవిధంగా ప్రజాప్రతినిధుల తరపు నుంచి కూడా కోరేది ఏంటంటే రైతులు పెద్ద ఎత్తున ఈ వర్క్షాప్ కావచ్చు, రైతు మహోత్సవాల్లో భాగస్వాములై వారికి సంబంధించినంత వరకు మనకి ఏ విధంగా ఎక్కువ దిగుబడి వస్తుంది, పెట్టుబడి పెట్టిన దానికి ఆదాయం ఏ విధంగా పెంచుకోవచ్చు అన్న దాని మీద అవగాహన కల్పించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే తప్పకుండా ఈ రైతు మహోత్సవంలో భాగస్వాములైన అందరూ కూడా దీన్ని విజయవంతం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మనకి ఈ 6th, 7th, 8th కలుపుకుంటే మొదటి రోజు మనము దాదాపు ఒక 4100 రైతుల్ని మొబిలైజ్ చేస్తూ ఉన్నాము బస్సెస్ పెట్టి. ఇది కాకుండా అడిషనల్ కూడా మనకి వివిధ గ్రామాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి రైతులు వారి సొంత ట్రాన్స్పోర్టేషన్, ట్రాక్టర్స్ కావచ్చు, జీప్ కావచ్చు, ఆటోల్లో కూడా సుమారు ఒక 1000 మంది దాకా రావచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ పనిచేసే వాళ్ళు స్టాల్స్లో ఉన్నవారు, అదేవిధంగా అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కలుపుకుంటే ఓవరాల్ ఫస్ట్ డే మనం ఒక 6000 నుంచి 6500 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సెకండ్ డే మనకి 7th వచ్చేసి 2300 మెంబర్స్ని మనం మొబిలైజ్ చేస్తూ ఉన్నాము. దానికి అడిషనల్గా మొత్తం కలుపుకున్నప్పుడు 4000 మంది వరకు మనకి సెకండ్ డే ఉంటారు. థర్డ్ డే కూడా మనము సేమ్ ఫుట్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సుమారు 4000 మంది వరకు మనకి ఈ థర్డ్ డే కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో మనకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి కూడా తప్పకుండా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ గారు వారు కన్ఫర్మ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఇంకా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికి కూడా పర్సనల్గా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వారి షెడ్యూల్ బట్టి, వారి వీలు బట్టి తప్పకుండా అటెండ్ అవుతాము అని కూడా వారు చెప్పడం జరిగింది. ఈ డిజైన్ లాస్ట్ వరకు తర్వాత ఇటు రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మార్కెట్, ఫస్ట్ మార్కెట్ నెంబర్స్ ఇప్పటివరకు ఇది డిసైడ్ చేస్తాం. ప్రోటోకాల్ ఫోటోలు అట్లయితేనే ప్రిపేర్ అయ్యి ఏం పెట్టారు ఎట్లా అనేది కనపడుతుంది. అదే ఇక్కడ ఎదురు కనపడుతుంది ఉన్నాయి కదా, వాళ్ళని వచ్చేసి అది కంటిన్యూస్ వస్తూనే ఉండనివ్వండి. మీకు సెవెంత్ 8th జూన్ మనకి కిసాన్ మేళా రైతు మహోత్సవం అనేది స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆర్గనైజ్ చేయబడుతుంది. దీంట్లో మనకి రైతులందరూ సిద్దిపేట జిల్లా కాకుండా చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ జిల్లా కావచ్చు, హన్మకొండ కావచ్చు, జనగామ జిల్లా కావచ్చు, అక్కడి నుంచి ఫార్మర్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేసుకొని మనకి ఇక్కడ 3 days ఏదైతే ఈవెంట్ ఉందో అందులో రైతులకి సంబంధించినంత వరకు అవగాహన కల్పించటము, అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించి పరికరాలు, పరిజ్ఞానము, వారికి సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఏ విధంగా చేయాలి, వాణిజ్య పంటలు ఏ విధంగా ఉంటాయి, ఆయిల్ పామ్ కల్టివేషన్ ఏ విధంగా ఉంటుంది,
ఇట్లా రైతులే కాకుండా మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, శాస్త్రవేత్తలు, మనకి అగ్రికల్చర్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్స్, మనకి డిఫరెంట్ అగ్రికల్చరల్ కంపెనీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. మనకి ఈ 3 days ఈవెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డే నాడు మనకి బస్సెస్ పెట్టి రైతులందరినీ కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తోటి టైఅప్ చేసుకొని రైతు వేదిక క్లస్టర్ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికల నుంచి ఈ 6th, 7th, 8th బస్సెస్ ద్వారా మొబిలైజ్ చేసి ఇక్కడ వెన్యూకి తీసుకురావడానికి కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి 6th, 7th, 8th ఫార్మర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు 134 స్టాల్స్ అనేవి మనం పెట్టున్నాము. ఈ స్టాల్స్ అన్నీ కూడా రాగానే వాళ్ళు సందర్శించి వారి అవగాహనని పెంచుకొని ఇక్కడ మనకి ఫార్మ్ మెకనైజేషన్కి సంబంధించి కూడా ఇంప్లిమెంట్స్ అనేవి ఇక్కడ ఒక పెద్ద షెడ్ కింద పెట్టడం జరుగుతుంది. సో లేటెస్ట్ టెక్నాలజీ మార్కెట్లో ఏముంది అనే దాని మీద కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.